జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో వైనాట్ కుప్పం అని చెప్పి చెప్పారు. అప్పుడు సార్వత్రిక ఎన్నికల టైంలో కూడా ఆయన అదే మాట అన్నారు. మరి ఇప్పుడు జగన్ సొంత గడ్డ పులివెందుల్లో ఈవెన్ డిపాజిట్లు కూడా దక్కనటువంటి పరిస్థితి. సో మరి అక్కడ ఈరోజు వచ్చిన రిజల్ట్పై మీ విశ్లేషణ ఏంటండి? దేవుడి స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డి అంటుంటాడు, ఏది దేవుడి స్క్రిప్ట్ అంటాడు, ప్రతిదానికి దేవుడి స్క్రిప్ట్ అంటాడు. కాకపోతే దేవుడి స్క్రిప్ట్ ఇంత కిరాతకంగా రాస్తాడని ఊహించాల. అంటే దేవుడు మళ్ళీ కిరాతక స్క్రిప్ట్ అనకూడదు, మనం చెంపలేసుకోవాలి. కాకపోతే కిరాతకులకి పోతారు. చంద్రబాబు అన్నాడు నిన్న, చంద్రబాబు నరకానికి పోతాడు అంటున్నాడు. జనానికి నరకం చూపించిన జగన్ ఇప్పుడు ఏ నరకానికి వెళ్ళాలి? ఇప్పుడు ఒకటి దేవుడి స్క్రిప్టు కిరాతకులకు కిరాతక స్క్రిప్టే రాస్తాడు అనమాట. అందుకే ఈ ఫలితం. మనకి అంబటి రాంబాబు ఏ వీడియో పెట్టాడు? అస్సాం వీడియోనా? అస్సాం వీడియో చూడగానే నాకు బంగ్లాదేశ్ వీడియో గుర్తొచ్చింది. బెజవాడ వరదల్లో ఒక అమ్మాయి అంటుంటుంది, నా చుట్టూ అన్నీ శవాలే అసలు అని చెప్పి. అది ఎక్కడ వీడియో? అది బొడమేరు పొంగినప్పుడు అమ్మాయి ఒక వీడియోలో చెప్పింది. అంటే వీళ్ళకి మాత్రం నిజంగా బీహార్ బ్యాచ్ ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నారో కానీ ఆ టీం, ఐపాక్ టీము మరి మొత్తానికి ఎవరో కానీ అసలు. ఒకటి ఇక్కడ ఏది 683 ఓట్లు వచ్చాయంటే అసలు మీరు నిన్నంతా అంత హంగామా ఎందుకు చేశారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఒక పెద్ద సినిమా చేశాడు, లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి ఇంకో సినిమా అక్కడ చేశాడు, అటు పులివెందుల, ఒంటిమిట్ట, అసలు వీళ్ళు ఎంతమంది వెళ్ళారమ్మా ప్రచారానికి? మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అంతా వెళ్ళింది కదా. ఈ మంత్రులందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు కదా. వెల్లంపల్లి శ్రీనివాస్కి అక్కడ ఏంటి సంబంధం? లేకపోతే పేర్ని నానికి అక్కడ ఏంటి సంబంధం? వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇప్పుడు ఈవీఎంల మీద పడి ఆడవడానికి, ఇదేమో బ్యాలెట్ మీద. ఇప్పుడు అసలు ఈవీఎంల మీద జరపమంటారా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు? ఇప్పుడు మధ్యలో చూసావా నువ్వు ఎప్పుడన్నా? మధ్యలో ఓడు అని ఎప్పుడు అంటావు? ఆడలేక మధ్యలో ఓడు అంటారు. ఇది ఈ ఫలితాలు ఏది ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే పులివెందుల జడ్పీటీసీ ఫలితాలు ఈ 14 నెలల్లో ఏంటి? జగన్మోహన్ రెడ్డి పనితీరు అంత వెక్సేషన్, వాళ్ళల్లో అంత నిరాశ నిస్పృహలు. నిన్ను పులివెందుల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నీ పనితీరు ఇంత అధ్వానంగా వచ్చింది. ఏది కనీసం శాసనసభకి వెళ్లకుండా. అదేమంటే నిన్న ప్రెస్ మీట్లో ఏమంటాడు? కన్ను మూసి తెరిచేలోపు 1.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు కన్ను మూసుకోండి అంటాడు. కన్ను మూసి తెరిచేలోపు 30,000 మెజార్టీ పోయింది జగన్మోహన్ రెడ్డి. కన్ను మూసి తెరిచేలోపు 3 లక్షల మెజార్టీ పోయింది అతను ఎవరు? అవినాష్ రెడ్డికి. కన్ను మూసి తెరిచేలోపు ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, ఏది పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీలు పోయాయి. ఇంకా ఎంత కన్ను మూసుకోవాలి? కన్ను ఏంటి? కన్ను మూయటం ఏంటి? అసలు పార్టీయే కన్ను మూయటమా? అంటే మీరు అంటున్నట్టు ఆయన పనితీరే కాకుండా పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారిని పెట్టడం వల్ల కూడా ఆ పార్టీ ఈ విధంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అంటున్నారు. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని తీసుకుపోయి అక్కడే ప్రచారానికి పెట్టడం కావచ్చు, అక్కడ ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించడం కావచ్చు, ఇది కూడా ఒక మైనస్గా వైసీపీకి భావించవచ్చు అంటారు. ఇప్పుడు ఇవాళ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇవాళ ఆ పార్టీకి పెద్ద గుదిబండలయ్యా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండలుగా మారిందే ఇవాళ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీనే ఇవాళ సమాధి చేసుకున్నాడు. రాజకీయ ఆత్మహత్య మనం చూసుకున్నాం. అతనేంటి? సునీత్ అవసరం లేదనుకున్నాడు, అందుకనే హంతకుల్ని కాపాడాడు. నెక్స్ట్ అసలు షర్మిలే అవసరం లేదనుకున్నాడు, సొంత తోడబుట్టినటువంటి చెల్లి. నెక్స్ట్ అసలు తల్లిపైనే కేసు వేశాడు. జగన్మోహన్ రెడ్డి అసలు నిన్న రకరకాలుగా మాట్లాడాడు. ఆ ప్రెస్ మీట్ నాకు అసలు అర్థమే కాల, ఎందుకు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు? ఆ జడ్పీటీసీల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గురించి మాట్లాడాడు, లేకపోతే మాణిక్యం ఠాగూర్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి ఎవరు? మాణిక్యం ఠాగూర్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి మాణిక్యం ఠాగూర్ లాగా కనపడతాను. వాడెవడో ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ అంట మంచోడు మాణిక్యం ఠాగూర్ ఏదో ఏ పొద్దున్న చంద్రబాబు మీద మాట్లాడా, ఏ పొద్దున్న ఇక్కడ స్కాముల మీద మాట్లాడా, ఏదో రకరకాలుగా నా మీద వైల్డ్ కామెంట్స్ చేస్తున్నాడు అంటాడు. ఏది వైల్డ్ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు
అతను ఒక మాట అన్నాడు, మాణిక్యం ఠాగూర్ నిన్న ఒక వీడియో వదిలాడు, ఇవాళ మళ్ళీ మాట్లాడాడు. నిజంగా అతను ఏంటి, నీలాగా మా రాహుల్ అమిత్ షాకి సరెండర్ కాలేదన్నాడు, నీలాగా మా రాహుల్ మోడీ అంటే భయపడ్డు అన్నాడు. ఇప్పుడు మోడీ షాల మీద రాహుల్ యుద్ధం చేస్తున్నాడు, ఆ ఓటు చోరీ అటు పైన వాళ్ళు ధర్నాలు అరెస్టులు. మరి నువ్వేం చేస్తున్నావు? గరికపాటి మోహన్ రావు టీడీపీ నేత అంటావు. అంటే బీజేపీ అనే 3 అక్షరాలు జగన్మోహన్ రెడ్డి నోటెమ్మట ఎప్పుడన్నా విన్నావా? ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు కదా, బీజేపీ అనే పదం ఎందుకు పలకడు? అదే వెన్నులో వణుక, ఇంత భయమా? అతను మాణిక్యం ఠాగూర్ ఇవాళ సాయంత్రం క్యాండిల్ ర్యాలీ పెడుతోంది మీ చెల్లి బెజవాడలో. నిజంగా నీకు గనక చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ ఆంధ్రాపై ఎందుకు మాట్లాడు అనుకుంటే మరి వచ్చి ఆ ర్యాలీలో పాల్గొను అని చెప్పాడు. పాల్గొంటావా? రాహుల్ గాంధీ ఆంధ్రాపై మాట్లాడతాడమ్మా, ఎందుకు మాట్లాడు? ఓకే, రాహుల్ గాంధీ ఆంధ్రాపై మాట్లాడతాడు, ఓటు చోరీ గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడమంటావు? తిరుపతి గిరీష సస్పెన్షన్ గురించి మాట్లాడమంటావా? 35,000 ఓట్లు ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి దొంగ ఓట్లు వేయించి, జమ్మల మడకాళ్ళు కమలాపురం ఓటర్లు కాదు, చెన్నై నుంచి తమిళనాడు ఓటర్లు లేకపోతే కర్ణాటక ఓటర్ల ఫోటోలతో ఫేక్ ఓటు కార్డులు మీరు సృష్టించారే, అది నీ దృష్టిలో ప్రజాస్వామ్యమా? ఇప్పుడు చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడా? ఏం మాట్లాడాలి రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి? రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడంటే ఉరవకొండలో నువ్వు విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ పెళ్ళికి వెళ్ళినట్టున్నాడు, విశ్వేశ్వరరెడ్డి కొడుకు పెళ్ళి అనుకుంటా. నువ్వు విశ్వేశ్వరరెడ్డి కలిసి ఉరవకొండలో 6,000 దొంగ ఓట్లు పుట్టించారు, 2,000 అసలైన ఓట్లు ఎత్తేసారు. స్వరూపరాణి సస్పెన్షన్, ఆ భాస్కర్ రెడ్డి అనేవాడు రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెన్షన్. ఇవాళ మరి ఈ పులివెందుల్లో ఒంటిమిట్టలో ఫేక్ ఓటు కార్డులు ఎక్కడన్నా చూసావా? తప్పుడు ఓటు కార్డులు కనుక చూపిస్తే వీళ్ళు సస్పెండ్ అవుతారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటే, అసలు నిన్న మీరు ధర్నాలన్నీ చేశారు కదా, ర్యాలీలన్నీ చేశారు కదా అవినాష్ రెడ్డి, మరి ఓట్లు ఏమయ్యాయి? 683 ఓట్లు ఏంటండి? అసహ్యం. ఇవాళ అసహ్యంతో ఓటేయలేదు. తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేస్తావా, ఆమె పైన కేసేస్తావా అనే అసహ్యంతో ఓటేయలేదు. షర్మిల ఇవాళ ఆ కుటుంబంలో పుట్టిన షర్మిల, ఆ అమ్మాయికి రావాల్సిన ఆస్తులు తిన్నావా అన్న అసహ్యంతో ఓటేయలేదు. మొదటిసారి ఇవాళ ఓటులో ఇది అసహ్యం కనపడుతుంది. జగన్ అంటే ఇవాళ ఎంత అసహ్యించుకుంటున్నారు ప్రజలు అనేది అక్కడే కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇక ఇది రాజకీయ సమాధి. ఏది? కన్ను మూసేసుకోవటం. రాజకీయంగా ఆ పార్టీ కన్నుమూతగా దీన్ని చూడాలన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.